నర్రా భిక్షపతి నివాసంలో ఘనంగా ఇఫ్తార్ విందు పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలో సోదరభావం వెల్లివిరిసింది. బీఆర్ఎస్ నాయకులు ప్రముఖ కార్మిక నేత నర్రా భిక్షపతి తన స్వగృహంలో ముస్లిం సోదరులకు ఘనంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ సమయానికి ముందు నర్రా భిక్షపతి నివాసంలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం భిక్షపతి స్వయంగా ముస్లిం సోదరులకు ఖర్జూర పండ్లు పానీయాలను అందించి వారి ఉపవాస దీక్షలను విరమింపజేశారు. సోదర భావానికి ప్రతీక. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసం క్రమశిక్షణకు సేవా గుణానికి నిదర్శనమని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని, ఈ విందు ద్వారా సోదరభావాన్ని చాటుకోవడం సంతోషంగా ఉందని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లిం మత పెద్దలు, మైనారిటీ నాయకులు మరియు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత పెద్దలు నర్రా భిక్షపతిని ఆశీర్వదిస్తూ ప్రత్యేక దువా నిర్వహించారు. పవిత్రమైన రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఈ మాసంలో వాళ్ళు ఎంతో ఉపవాసంతో భక్తి శ్రద్ధలతోటి పవిత్రమైన రంజాన్గా భావించి ఉపవాసం ఉంటారు కనుక ఆ రోజులలో మనకు వృతాభక్తిగా నా వంతుగా ఒకరోజు వాళ్ళకు చిన్న ఇఫ్తార్ విందుగా ఇచ్చి అందరినీ పిలిచి వాళ్ళ యొక్క బ్లెస్సింగ్ తీసుకుందామనే ఆలోచనతోటి మన పటాన్చెరు ఉన్న పెద్దలందరినీ, మైనార్టీ మిత్రులందరినీ నా కుటుంబ సభ్యుల్లాగా భావిస్తాము. వాళ్ళని పిలిచి ఈరోజు ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించినాం. ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్దలు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గూడెం మైపాలరెడ్డి గారు, సపనదేవ్ గారు, లియాఖత్ అలీ గారు, బాబాశెట్టి గారు, నా మిత్రుడు, నా సోదరుడు అఫ్జల్ గారు, అదేవిధంగా నా చిన్ననాటి మిత్రుడు మన సులేమాన్ గారు, వాయితల్ గారు, బాబా సేటు, చాలా కుల పెద్దలు అందరూ, మన పాషాబాయి, లడ్డూబాయి, ఇక్కడ ఉన్నటువంటి చాలామంది మైనార్టీ మిత్రులు, సోయల్ గారు, అట్లా చాలామంది మిత్రులు ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నలు, పెద్దలు, పిల్లలు, మహిళా మండలి గట్ట అందరికీ భోజన సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో మనమందరం వాళ్ళు బాగుండాలి, మనం బాగుండాలి, మనమందరం బాగుండి ఈ సమాజంలో కులమతాలకు అతీతంగా అందరి పండుగ మన పండుగని భావించుకునే విధంగా సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మా యొక్క ఆలోచన ఏంటంటే ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి, ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఇరాక్ యుద్ధం గిట ఈ యొక్క పవిత్ర మాసంలో ఆగిపోయి మన అందరికీ, మన రాష్ట్ర ప్రజలకు కానీ, మన దేశ ప్రజలకు కానీ, మన నియోజకవర్గం కానీ, మన ప్రాంతం కానీ, పటాన్చెరు కానీ అందరూ సుఖ సంతోషాలతో ఉండి ఈ రంజాన్ మాసంలో అందరం బాగుండాలి. అదేవిధంగా మన ప్రాంతంలో వర్షాలు పడుతూ యువకులు, యువతులు, విద్యార్థులు, రైతులు అందరూ బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరి పేరు నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటాం.